స్క్రబ్ టైఫస్ వ్యాధి ఇటీవల కాలంలో ఇది ఎక్కువగా వినబడుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాలు ఈ వ్యాధి ధాటికి ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతున్నారు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 1500కు పైగా స్క్రబ్ టైఫస్ కేసులు వెలుగు చూశాయి. ముఖ్యంగా ఈ నెల 4, 6 తేదీల మధ్యలోనే 746 కొత్త కేసులు వచ్చాయంటేనే ఆ రోగం ఎంత వేగంగా చుట్టుముడుతుందో అర్థమవుతుంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఈ వ్యాధి వలన 3 మరణించారు. హైదరాబాద్లోని నీలోఫర్ ఆసుపత్రికి స్క్రబ్ టైఫస్ పీడిత చిన్నారుల తాకిడి కొన్నాళ్లుగా పెరుగుతూ కలవరపెడుతుంది. సామాన్య జనంలో చాలామందికి అవగాహన లేని జబ్బు కావడంతో ప్రమాద తీవ్రత ఎక్కువ అవుతుంది. స్క్రబ్ టైఫస్ అనే వ్యాధి దేని ద్వారా వస్తుంది? ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి? దీనికి చికిత్స మరియు నివారణ ఏమిటి? వంటి విషయాలను ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇది మొదటిసారిగా జపాన్లో 1930లోనే గుర్తించబడింది. స్క్రబ్ టైఫస్ అనే వ్యాధి ఓరియంటియా సుత్సుగముషి అనే బ్యాక్టీరియా కుట్టడం వలన ఇది వ్యాపిస్తుంది. ఇది ఒక రకమైన అంటువ్యాధి. ఇవి ముఖ్యంగా దట్టమైన వృక్ష సంపద కలిగిన గ్రామీణ, అటవీ ప్రాంతాలు మరియు తడి ప్రదేశాలలో ఎక్కువగా ఉంటాయి. ఈ వ్యాధి సోకిన వ్యక్తి యొక్క లక్షణాలు సాధారణ జ్వరం మాదిరిగానే వచ్చి ఒళ్ళు నొప్పులు, విపరీతమైన తలనొప్పి, అలాగే దగ్గు, కడుపు నొప్పి, కొంతమందిలోనైతే వాంతులు, లూజ్ మోషన్స్ కావడం జరుగుతుంది. ఈ విషయంలో మనకి సాధారణ జ్వరం వంటివి వచ్చినప్పుడు మనం అనుమానాస్పదంగా ఉండాలి. ఇది ఒకవేళ స్క్రబ్ టైఫస్ అయ్యే అవకాశం ఉందా అని బాధితులు దీని గురించి అవగాహన కలిగి ఉండాలి. ఈ నల్లిని పోలి ఉండే చిన్న కీటకం కుట్టడం వల్ల వ్యాధికారక బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది కుట్టడం వలన ప్రదేశంలో నల్లటి స్కాబ్ లాగా ఏర్పడి దాని చుట్టూ ఎర్రగా ఉంటుంది. ఈ కీటకం కుట్టింది అనడానికి ఇది ముఖ్యమైన గుర్తు. సాధారణంగా ఇది కుట్టిన తర్వాత 6 నుండి 21 రోజుల్లో దీని లక్షణాలు బయటపడతాయి. అనగా సుమారు 2 నుండి 3 వారాలన్నమాట. శరీరం అంతా కూడా దద్దుర్లు ఏర్పడతాయి. సకాలంలో ఈ వ్యాధిని గుర్తించలేనప్పుడు లేక నిర్లక్ష్యం చేసినా సరే ఇది మెదడుకు మెనింజైటిస్, ఎన్సెఫలిటిస్, ఊపిరితిత్తులకు న్యూమోనియా, గుండెకు మయోకార్డిటిస్, మూత్రపిండం, కాలేయ వైఫల్యం జరిగి అన్ని అవయవాలు చెడిపోయి మరణం సంభవించును. ఇది ముఖ్యంగా 30 నుండి 50 సంవత్సరాల వారితో పాటు చిన్నపిల్లలకు సైతం వస్తుంది. ఈ వ్యాధిని ప్రారంభంలోనే గుర్తించగలిగితే డాక్సీసైక్లిన్, టెట్రాసైక్లిన్, క్లోరాంఫెనికల్ వంటి యాంటీబయోటిక్స్ ద్వారా తగ్గించుకోవచ్చు. ఈ వ్యాధి ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఉత్తమమైన టెస్టు ఇండైరెక్ట్ ఇమ్యూనో ఫ్లోరోసెన్స్. సాధారణంగా ఈ వ్యాధి చికిత్స తీసుకున్న అనంతరం 24 గంటల నుండి 36 గంటల లోపు కోలుకుంటారు. ఈ వ్యాధికి లైసెన్స్ పొందిన వ్యాక్సిన్స్ ఇంతవరకు కనుగొనబడలేదు. స్క్రబ్ టైఫస్ అనే వ్యాధి తీవ్రమైన వ్యాధి అయినప్పటికీ చికిత్స చేయగల ఇన్ఫెక్షన్. ఈ బ్యాక్టీరియా కుట్టినప్పుడు నొప్పి కూడా ఉండదు. విచ్చలవిడి పట్టణీకరణ, భూ వినియోగంలో వస్తున్న విపరీత మార్పులు, వాతావరణ మార్పులతో రాబోయే రోజుల్లో ఈ సమస్య ఇంకా తీవ్రతరం కావచ్చు అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ప్రజలు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోకపోతే ఎలుకలు, దోమలతో పాటుగా ఇటువంటి అనేక కీటకాలు విపరీతంగా పుట్టుకొస్తాయి. మంచి రక్షణ దుస్తులను ధరించడం, బహిరంగ ప్రదేశాలకు వెళ్ళిన తర్వాత స్నానం చేయడం తప్పక పాటించాలి. బ్యాక్టీరియా ద్వారా సోకే ప్రాణాంతక ఈ స్క్రబ్ టైఫస్ ఇండియాతో పాటు పలు ఆసియా దేశాల్లోనూ తరచూ పంజా విసురుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు 10 లక్షల మంది దాని కబంధ హస్తాల్లో చిక్కుకుంటున్నారు. వారిలో 10% మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ బాధిత దేశాల జాబితాలో భారత్ ముందుండటమే ఆందోళన కలిగించే విషయం. వివిధ అధ్యయనాల ప్రకారం ప్రతి సంవత్సరం గ్రామీణ భారతంలో చాలామంది మంచం పట్టడానికి స్క్రబ్ టైఫస్ వ్యాధే కారణం. ఈ ఏడాది మొదట్లో తమిళనాడులోని పలు జిల్లాల్లో ఆ వ్యాధి ఒక్కపెట్టున విరుచుకుపడింది. 6 ఏళ్ల కిందట విజయవాడలో ఆ బ్యాక్టీరియా స్వైర విహారం చేసింది. కర్ణాటక, కేరళ, హిమాచల్ ప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఒడిషా వంటి చోట్ల ఏటా స్క్రబ్ టైఫస్ వ్యాధి కలకలం సృష్టిస్తూనే ఉంది. చాలామంది మామూలు జ్వరమని భావించి కాలయాపన చేస్తుండడంతో ప్రాణాలపైకి వస్తుంది. ఏది ఏమైనప్పటికీ నివారణే దీనికి ఉత్తమ మార్గం. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.